మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు 18వ తారీఖు అనగా జూలై 18 నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమానికి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా జూలై 18 నుంచి 11 రోజులు, జూలై 18 నుంచి 28వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చీరాల కాన్స్టిట్యున్సీలో మేము సంకల్పించాము. నన్ను పార్టీ నుంచి ఈ క్రియాశీలక సభ్యత నమోదు కోసం నన్ను పరిశీలకులుగా పంపించారు. ఇక్కడున్న నాయకులు కానీ కార్యకర్తలు అందరూ సపోర్ట్ తోటి మేము ఒక 2 days నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఒక 50 మంది సభ్యుల్ని మెంబర్స్గా కలెక్ట్ చేయడానికి ఒక 100 మంది నెంబర్స్ తీసుకున్నాము. దాన్ని ఫిల్టర్ చేసి ఒక 50 మందిని సెలెక్ట్ చేసి పార్టీ పంపిస్తే వాడు ఒక 50 మందిని సెలెక్ట్ చేసి ఇస్తారు. వాళ్ళతో ఈరోజు సాయంత్రం అంటే ఒక 100 మందితో ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టాం, విధి విధానాలు ఎలా చేయాలనేది. అలానే పార్టీ లాస్ట్ టైము మా అధికారులనేమో జనాల్లో అంతగా మా పార్టీ గురించి ఇది లేకపోయినా సరే 259 సభ్యత్వాలు నమోదు చేశాం. ఈసారి అధికారంలోకి వచ్చాము. కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలందరూ కలిసి ఓట్లు వేసి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. దాంతో మీ అందరూ ఇప్పుడు టార్గెట్ ఒక్కొక్క మెంబర్కి 200 మెంబర్స్ని చేయమని చెప్పని టార్గెట్ పెట్టాము. టోటల్గా 50 మంది అంటే 10,000 మంది, 10,000 సభ్యత్వాలు చేసి కళ్యాణ్ గారికి మేము చీరాల కాన్స్టిట్యున్సీ నుంచి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పని ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ గట్టి సంకల్పంతో ఉన్నారు. దీనివల్ల ఈ సభ్యత్వం వల్ల కలిగే ప్రతి ఒక్కరికి విధి విధానాలు ఏమిటంటే ఈ 500 రూపాయలు మనం పెట్టి నమోదు చేసుకుంటే దీనివల్ల ఏదైనా యాక్సిడెంట్లో ప్రాణహాని జరిగితే ఈ ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షలు వస్తుంది. అలానే ఏమైనా యాక్సిడెంట్స్ అయినా 50,000 రూపాయల వరకు చెక్ అవుట్ వస్తుంది. ఇలాంటివన్నీ సద్వినియోగం చేసుకున్న ప్రజలు, ఇది ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఇంతవరకు. మొట్టమొదటిగా జనసేన పార్టీ చేసింది. ఈసారి 4వ సంవత్సరం, ఇది 4వసారి క్రియాశీలక సభ్యత నమోదు చేస్తున్నాము. దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతూ ఉంది. ఈసారి కూడా బాగా పార్టీ కోసం చేసిన వారు కానీ ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రజలు కానీ దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఈ ఇన్సూరెన్స్ పాలసీని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఎన్డీఏ కూటమి తరఫున ఈ చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నేను విన్నవించుకుంటూ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.